ఆచి చికెన్ మసాలా. కేవలం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే మేము అక్కడికి వెళ్ళాం. ఈ 2 సంవత్సరాల్లో కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అన్నది బాగా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశం. కార్యకర్తల్లో ఏదో అసంతృప్తి ఉందనే విషయాన్ని గుర్తించింది. ఆ సూచనని పార్టీ అధినాయకత్వమే చెప్పించింది అతనితోటి అనేటువంటిది కూడా ఒకటి ఉంది. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. మహానాడు 2 రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో సక్సెస్ఫుల్గా నడపగలిగింది తెలుగుదేశం పార్టీ. అయితే మహానాడులో చేసిన తీర్మానాలు అన్నింటిలోనూ ఒక విషయం ఇప్పుడు చర్చించాల్సిన అవసరం వచ్చింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ప్రసంగం 2వ రోజైన 28వ తేదీన కార్యకర్తలని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఎలా అనుసంధానించబడి ఉంటారు, వాళ్ళ కష్టం ఎలాంటిది, 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత వచ్చిన కార్యకర్తలకి స్థానిక సంస్థల్లో దయచేసి మీరు సర్పంచులుగానో లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీలుగానో ఇలాంటి స్థానిక సంస్థల్లో అవకాశాలు ఇవ్వద్దు. కష్టపడిన 20-30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా కష్టపడుతూ వస్తున్న కార్యకర్తలకే ఇవ్వండి. మాదేముంది, ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తుంటాం పోతుంటాం, మాది పెద్ద విషయం కాదు. వాళ్ళు నిజమైన బలం, వాళ్ళు నిజమైన శక్తి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి. టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం, ఎన్నుకునే విషయంలో మాత్రం దయచేసి 20-30 ఏళ్ళుగా పార్టీకి కష్టపడుతున్న వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి అని ఆయన పిలుపునివ్వడం. స్థానిక ఎన్నికల్లో మనం కాస్త గట్టి కష్టపడితే 100కు 100 గెలిచే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో, కష్టం ఎవరైతే చేస్తున్నారో, కేసులు ఎవరైతే పెట్టించుకున్నారో, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని తెలియకున్నా కూడా తెగించి పోరాడారో, స్థానిక ఎన్నికల్లో మీరు సర్వేలు చేసి వారికే టిక్కెట్లు ఇవ్వండి ఒక ఎమ్మెల్యేగా కోరుతూ ఉన్నా. మీరు ఎవరికైతే కష్టం చేసే కార్యకర్తలకు ఇస్తారో వారిని మా భుజాల మీద పెట్టుకుని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నుంచి నేనే ప్రారంభిస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్లో నా జోక్యం ఎక్కడా ఉండదు. పార్టీ నిర్ణయించండి, పార్టీ కోసం కష్టం చేసేవాళ్ళని పెట్టండి. అధికారం వచ్చిందో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీలుగా చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారునా. కొంతమంది మీతో గట్టిగా ఉంటారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ముగింపు సభలో, ముగింపు ప్రసంగంలో అందరికీ ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్ అన్న తర్వాత నాకు తెలిసి మొదటిసారి అనుకుంటా ఆయన జై కార్యకర్త అని నినదించారు ముగింపు ప్రసంగంలో. జై కార్యకర్త, జై కార్యకర్త, జై కార్యకర్త. అంటే కార్యకర్తల విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకున్నట్టుగా కార్యకర్తే అధినేత అనేటువంటి ఆ నినాదానికి కట్టుబడి నిన్న ఆ ప్రసంగాలు చేసినట్ట, లేదా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కార్యకర్తలకి ఇలా బూస్టింగ్ ఇచ్చారా? ఎందుకు కార్యకర్తల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబడుతూ వచ్చింది? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. నమస్కారం రావు గారు. ఎట్లా చూడొచ్చు నిన్న కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళు చేసినటువంటి, తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా తీర్మానం చేసింది దీని మీద? ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం 2024 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అన్నది బాగా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రారంభంలో కొన్ని ప్రాంతాలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళినప్పుడు అక్కడక్కడ సమావేశాలు నిర్వహించారు కార్యకర్తలతోటి, ముఖ్యులతోటి. అది మనం చూసిన వాటిలో పూతలపట్టు ఒకటి, తర్వాత లోకేష్ గారు రాజమండ్రిలో, అనకాపల్లి, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి. కానీ ఏదో అక్కడక్కడ జరిగినాయి తప్ప అది ఒక పద్ధతి ప్రకారంగా ఇదిగా జరగల. దాంతో కార్యకర్తల్లో అసంతృప్తి వస్తుంది అన్నది బాగా ఫ్లేరప్ అయింది. అది మీడియాలో వస్తుంది, వాళ్ళకు వచ్చే రిపోర్ట్లో వస్తుంది, స్థానికటువంటి నాయకులు చెప్తున్నారు. ఇవన్నీ చర్చనీయాంశం అవుతున్నాయి. దాంతో ఇటీవల కాలంలో ఒక 1 నెల రోజుల నుంచి లోకేష్ గారి పర్యటనకి వెళ్ళిన ప్రాంతాల్లో కానీ, చంద్రబాబు గారు వెళ్ళిన ప్రాంతాల్లో కానీ కార్యకర్తలతో కలుస్తున్నారు. దానిలో భాగంగానే మేము కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నాము, గ్రామ స్థాయి వాళ్ళని, మండల స్థాయి వాళ్ళని పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటున్నాము అని చెప్పడం మొదలుపెట్టారు. దాన్ని ఆచరించారు కూడా.
ఇది ధనంజయ అని మంగళగిరి క్లస్టర్ నుంచి ఒకతను తీసుకున్నారు. ఆ గంట్యాడ విజయనగరం నుంచి పోలిట్ బ్యూరోకి శ్రీదేవిని తీసుకున్నారు. అదొక ఇండికేషన్ అనమాట, మేము కార్యకర్తలు పనిచేస్తున్నామని. అయితే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమంది వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది ఓడిపోయారు, ఒకళ్ళిద్దరు మంత్రులు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పార్టీ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ వారసత్వంగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పార్టీలో వస్తున్నటువంటి కొనసాగుతున్నటువంటి వాళ్ళని కాదని ఈ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వచ్చి వాళ్ళకి ఇస్తే మళ్ళీ రేపు ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళు వెళ్ళిపోతారు పార్టీ నుంచి, మళ్ళీ కార్యకర్తలు కంచిగరుడు సేవ చేయాల్సిందే. అట్లా కాకుండా మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని, పూర్వం నుంచి పార్టీ కష్టపడుతున్న వాళ్ళని, కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళని, ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళు, ఎన్ని కోల్పోయినటువంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళని గుర్తించి టికెట్లు ఇవ్వాలి అనేది ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ గారు చెప్పినటువంటి సూచన. దానికి కార్యకర్తల నుంచి కూడా మంచి ఇది వచ్చింది, రెస్పాన్స్ కూడా వచ్చింది. కార్యకర్తల నుంచి ఒక స్థాయి నాయకులు కూడా కరెక్టే కదా అని చెప్పింది. అంటే దీని అంతటి చూస్తే ఆ సూచనని పార్టీ అధినాయకత్వమే చెప్పించింది అతనితోటి అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అంటే వంటలో తప్పేం లేదు, అది తప్పేం లేదు. అంటే కోటమిరెడ్డి స్పష్టంగా చెప్పగలడు, చాలా ఎమోషనల్గా చెప్పాడు. అది కూడా అదే ఒక విషయం ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. ఆయన మాట్లాడిన దాంట్లో, నేను 16 నెలల కిందట వచ్చా, కేవలం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే మేము అక్కడికి వెళ్ళాం, మమ్మల్ని గెలిపించింది ఎవరు, ఈ 30 ఏళ్ల నుంచి జెండా మోస్తున్న వాళ్లే అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ విషయంలో కోటమిరెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మంది 15 మంది నాయకులు కోటమిరెడ్డి ఒకడు స్పష్టంగా ఏది అనుకుంటాడో దాన్ని స్పష్టంగా డెలివరీ చేయడంలో దిట్ట అతను. డ్రామాటిక్గా కూడా చెప్పగలడు. అంటే అతను కార్యకర్తలకు ఎలా అర్థమవుతుంది, ఎలా చెప్తే అనే విషయాలు అతను, ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా అతను ఏం చేయాలనుకున్నా కూడా అతని నియోజకవర్గంలో కూడా మన ఈ మురికి కాలువలు, ఈ 2 కాలువలు ఉన్నాయి, ఇది ముందు చేద్దామా అది ముందు చేద్దామా అని చర్చిస్తాడు కార్యకర్తలతోటి. అతని బలం కూడా అదే. అందుకని అతను బలంగా చెప్పగలడని అతని అంశం, అతను ఇచ్చిన తీర్మాన అంశం కూడా వేరే, అతను మాట్లాడింది ఇది. అందుకని కార్యకర్తలకి మేము ఉన్నాము, పార్టీకి పూర్వం నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకే అవకాశాలు ఉంటాయి, మీరు అధైర్యపడొద్దు అనేటువంటి ఒక మెసేజ్ మహానాడు నుంచి ఇచ్చారనేది మాత్రం స్పష్టం. అది వెళ్ళింది కూడా, ఆ సందేశం ప్రతి కార్యకర్తకి వెళ్ళింది. అది అంటే కార్యకర్తల్లో ఏదో అసంతృప్తి ఉందనే విషయాన్ని గుర్తించింది అధిష్టానం, అందుకనే పదే పదే లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఎక్కడ మాట్లాడేటప్పుడు, పార్టీ మీటింగుల్లో మాట్లాడేటప్పుడు కానీ, ఇది చేసేటప్పుడు కానీ మీరు కార్యకర్తల విషయాన్ని అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే దానిలో భాగమే ఆ ఇద్దరిని కూడా పోలిట్ బ్యూరోలోకి తీసుకోవడం కూడా, ఆ ఇద్దరిని. ఎందుకంటే పోలిట్ బ్యూరోలోకి తీసుకోవడం కానీ, లేకపోతే మంత్రివర్గంలో తీసుకోవడం కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకోవడం కానీ. మీకు గుర్తుందేమో, ఈ మధ్య నెల్లూరు జిల్లాకి వెళ్ళారు మత్స్యకారులకు సంబంధించేది ప్రోగ్రామ్కి చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళినప్పుడు స్థానిక మత్స్యకారు భరోసాకి వెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యేని బహిరంగానే చెప్పాడు, నీది సంతృప్తికరంగా లేదు, నీ విధానాలు మార్చుకోవాలి అని స్పష్టంగా. కావ్యకృష్ణారెడ్డి మీద ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మెజారిటీ వర్గం అతన్ని ఇచ్చేస్తున్నారు. అందుకని అక్కడ ప్రస్తావించాడు దాన్ని. అంటే కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఈ మహానాడులో. ఆ విషయం కూడా అన్నాడు, 1 టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవడానికి మనం ఇదవద్దు, మనం కార్యకర్తల్ని కాపాడుకుందాం, మనం గెలుస్తూ ఉందాం అన్నట్టు. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో, మీరు 1 టైం ఎమ్మెల్యేలు అవుతారా, భవిష్యత్తులో మళ్ళీ కావాలనుకుంటారా, అది మీ చేతుల్లోనే ఉంది. మీరు అవినీతి అక్రమాలకు పాల్పడకుండా కార్యకర్తలతోటి ప్రజలతోటి నిత్య సంబంధాలు ఉండాలనే విషయంలో ఆయన మొదటి నుంచి ఆయన వైఖరి అదే. మొదటి నుంచి కూడా ఆ వైఖరి అవలంబిస్తాడు, చెప్తాడు. దాన్ని పాటించిన వాళ్ళు కొనసాగుతున్నారు, పాటించిన వాళ్ళు ఇంటికి ఓడిపోతున్నారు. అది మొదటి నుంచి ఉన్నది. ఈ జోష్ సరిపోతుందా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే? నిన్నటి మహానాడు కార్యకర్తల్లో జోష్ నింపే విధంగానే జరిగింది, ఈ ప్రకటన కూడా దానికి యాడ్ అయ్యిందని అనుకోవచ్చా? ఇంకోటి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ మీటింగులో ఏది విస్తృత సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు, మనకన్నీ ఏకగ్రీవం కావాలన్నాడు, స్థానిక సంస్థలన్నీ ఏకగ్రీవం కావాలి. నిన్నేం చెప్పాడు, ఏకగ్రీవం అయితే తాట తీస్తానన్నట్టు మాట్లాడాడు. అంటే ఆయన రెడీ అవుతున్నాడు, మనం ఏకగ్రీవం కావడానే కాదు, ప్రజాక్షేత్రంలో
మనం నిజమైనటువంటి కార్యకర్తలకు ఇస్తే పార్టీలో జోష్ పెరుగుద్ది, పని చేస్తారు, మనకి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆ గెలిచిన వాళ్ళు మన పార్టీ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా ఉపయోగపడతారు వాళ్ళు. అంతే తప్ప వైసీపీ నుంచి వచ్చి వాళ్ళకి ఇస్తే రేపు ఆ ఎమ్మెల్యేనో ఎవరిది ఏ నాయకుడితో వచ్చారో ఆ నాయకుడితో వెళ్ళిపోతారు వీళ్ళంతా. అందుకని ఆ విధానాన్ని అనుసరించవద్దని చెప్పడంలో కార్యకర్తలు సంతృప్తి చెందారు. ఆ విధానాన్ని కొనసాగిస్తారని కూడా మనకి సంకేతాలు ఉన్నాయి, కొనసాగించగలరు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ.